ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ ఈ రోజు నా కళ్ళ ముందులున్నా కూడా నేను తినలేకపోతున్నాను. కనీసం ఉగాది పండక్కి టెంపుల్ కూడా పోలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో చూద్దాం పదండి. ఉగాది రోజు నా దగ్గర కొత్త బట్టలు ఉన్నా కూడా పాత బట్టలు వేసుకొని రెడీ అయిపోయి బయటకైతే వెళ్తున్నాను. కొత్త బట్టలు ఎందుకు వేసుకోలేదంటే దానికి కూడా ఒక కారణం ఉంది. వీడియో లాస్ట్ దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకెలానా ఈ రోజు ఏం ప్లానింగ్స్ లేవని చెప్పి ఈ రోజు మా ఇంటర్ ఫ్రెండ్స్ కలవడానికి అయితే వచ్చేసాను. చదువుకోవాల్సిన వయసులో బయట తిరిగి తిరిగి పిప్పి చేశాడనమాట. వీడి వల్ల ఆ ఇంటర్ రోజుల్లో మొత్తం బయట ఉండాల్సి వచ్చేది. ఇంక పెద్ద మనిషి గురుగారి విషయానికి వస్తే మా బ్యాచ్ లో అందరికంటే హైట్ గా ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు చూస్తే వాడికంటే నేనే హైట్ గా ఉన్నాను. 2 నిమిషాలు బైక్ బయట పెట్టినందుకు దాని మీద కూర్చున్న వెంటనే మన పిర్రలు అయితే కాలిపోయి దెబ్బకి లేచి కూర్చున్నాయి. ఇంత ఎండలో మేము సరిగ్గా రోడ్డు కూడా లేని ఒక ఊరికైతే వెళ్తున్నాము. అక్కడైతే ప్లేస్ చాలా బాగుంటుంది. ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ గురించి తెలిసే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుందంతా బ్యాక్ వాటర్ అనమాట. అప్పట్లో మేము కూడా ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఉండేవాళ్ళము. కానీ వాటర్ ఎక్కువ రావడం వల్ల పొలాలు ఇల్లులన్నీ మునిగిపోయాయి. సో అందుకే సొంతూరును వదిలేసి బయటకైతే రావాల్సి వచ్చింది. ఈ ఎండకి తిరిగి తిరిగి బుర్ర అయితే ఫుల్ హీట్ ఎక్కిపోయింది అనమాట. ఇంకా అందుకే బోర్లోంచి ఫ్రెష్ వాటర్ వస్తుంటే దాని కింద తలైతే పెట్టాను. తల ఒకటే అనుకుంటే బట్టలతో సహా మొత్తం అయితే తడిచిపోయాను. తినడానికి ఇక్కడికి వచ్చే ముందే మేమైతే కొన్ని పార్సల్స్ అయితే తీసుకొని వచ్చాము. దాంట్లో కొన్ని నాన్ వెజ్ అలాగే కొన్ని వెజ్ కూడా తీసుకొని వచ్చాము. వీళ్ళిద్దరేమో బిర్యానీ తీసుకొని వచ్చుకున్నారు. ఇంత ఎండలో బిర్యానీ తినడం అంటే సాహసం అని చెప్పాలి. నేను కొన్ని రీజన్స్ వల్ల వెజ్ అయితే తినాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే కొత్త బట్టలు వేసుకోలేకపోయినాను, గుడికి వెళ్ళలేకపోయినాను, అసలు మా ఫ్రెండ్స్ తో పాటు కలిసి బిర్యానీ కూడా తినలేకపోయాను. ఆ ఒక్క రీజన్ వల్ల నాకు తిరుమల దర్శనం కూడా మిస్ అయిపోయింది. అంతేకాదు నేను కొన్ని సేవలకు కూడా అప్లై చేశాను, వాటికి కూడా వెళ్ళలేనేమో. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీటన్నిటికీ రీజన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.